ఫస్ట్ ఎన్నో ప్రెస్ మీట్లకి ఎన్నో ఫంక్షన్స్కి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ రావడం జరిగింది. కానీ ఫస్ట్ టైం ఇంతమంది ఈ అనౌన్స్మెంట్కి వచ్చారంటే నిజంగా చాలా టీం అందరినీ అప్రిషియేట్ చేయాలని ఉంది. ఇందాక దొరైని అడిగితే మేనేజర్లం కదా సార్ అంటే మీ స్ట్రెంత్ ఏంటో కరెక్ట్గా చూపించారనిపించింది. సో నిజంగా మీరు అందరు ప్రొడ్యూసర్లు అవుతే ఇండస్ట్రీ ఎంత బాగుంటుంది. సో రాజేష్ నీలాగా కొత్త వాళ్ళు రావాలి. అలాగే న్యూ ప్రొడ్యూసర్ నరసింహారెడ్డి, రమణారెడ్డి అండ్ మోహన్ డైరెక్టర్ అండ్ ఇంతమందితో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్ టైటిల్ కొంచెం క్యాప్షన్ చదవడం కొంచెం టఫ్గా ఉంది. సో ఆల్ ది బెస్ట్. 24 మంది డైరెక్టర్లతో ఒక టైటిల్ని లాంచ్ చేయించుకొని ఈరోజు ఈవెంట్కు నన్ను పిలిచి లాంచ్ చేయించుకుంటున్నందుకు మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే చూస్తుంటే ఏదో వైపు కనిపిస్తుంది. ఇంతమందితో ఈవెంట్ జరుగుతుందంటే లోపలికి వచ్చేటప్పుడు అన్నాను ప్రివ్యూ థియేటర్ ఫుల్ అవ్వడం కాదయా, రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లు ఇలా ఫుల్ అవ్వాలి అని. సో ఆల్ ది బెస్ట్. మీ సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుందని చెప్తున్నారు. బాగుండి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఫంక్షన్కి నిన్న వచ్చి అడిగినప్పుడు నేనున్న బిజీలో అసలు టైం ఎలా ఇవ్వగలుగుతానంటే రాజేష్ వచ్చి సార్ కొంచెం ఫేస్ని ఏదోలాగా మార్చుకుంటే అలా చూసి వస్తానులే అని చెప్పా. సో టైమింగ్స్ మార్చి పిలిచారు. వచ్చే ముందు కూడా చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉన్నాను. బట్ ఆఫీస్లో సార్ వెయిట్ చేస్తున్న దొరై ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ ఉంది. మీ అందరినీ చూశాక అంటే ఇందాక ఎవరు అన్నారు మీడియా వాళ్ళు అక్కడి నుంచి అన్ని మీ ఫోటోలే పెట్టారంటే నా పైన మీకు ఇంత అభిమానం ఉందా, అందుకు ఇంకంతకంటే ఎక్కువేం కావాలి అనిపించింది నాకు. సో ఇండస్ట్రీలో ఎప్పుడు రకరకాల పీపుల్తో జర్నీ చేస్తాం. ఎప్పుడు రాళ్ళు వేయాలో వేసేవాళ్ళు మన పక్కన ఉంటూనే రాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ ఇలా చూసిన తర్వాత ఒక చిన్న సినిమాని నేను ఎంత సపోర్ట్ చేస్తానో, మీరు ఇలా ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు వచ్చి మీకు ఈరోజు నన్ను పిలిచినందుకు మీ సినిమాకి ఈరోజు మీడియా ద్వారా దిల్ రాజు గారు లాంచ్ చేశారు, ఇంతమంది డైరెక్టర్ లాంచ్ చేశారంటే డెఫినెట్గా చాలామందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉందని మీరు నన్ను పిలిచారు. డెఫినెట్గా మీ టైటిల్ రీచ్ అయ్యి రేపు మీ కంటెంట్ కూడా బాగా రీచ్ అయ్యి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మా సినిమా ఈ సంక్రాంతికి రావట్లేదు. ప్రొడ్యూసర్ గారు ఈ సంక్రాంతికి మేము రావడం లేదు, ఈ సంక్రాంతికి మేము రావడం లేదు. క్లారిటీయా డైరెక్టర్ గారు రావట్లేదు, మీరు రావట్లేదు. చాలా చాలా సంతోషం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీలో నన్ను పార్ట్ చేసిన మా డైరెక్టర్ మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ అ వండర్ఫుల్ రైటర్ అని అందరికి తెలుసు, కానీ ఇక్కడి నుంచి ఆయన ఎంత మంచి డైరెక్టర్ అనేది అందరికి తెలుస్తుంది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారు సార్, ఒక కోఇన్సిడెన్స్ ఇక్కడ మన దిల్ రాజు గారి పేరు కూడా రమణారెడ్డి గారే. సో మీరు అంత రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైటర్ మోహన్ గారి దర్శకత్వంలో రమణారెడ్డి గారు నిర్మించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. దీంట్లో నేను వెన్నెల కిషోర్ గారికి తండ్రి పాత్ర చేశాను. చాలా అద్భుతమైన పాత్ర, చాలా వెరైటీ రోలు, చాలా కాలానికి నాకు ఎంతో నచ్చిన పాత్ర అయింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన రైటర్ మోహన్ గారికి, డైరెక్టర్ మోహన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ చిత్రానికి రథసారథి రంభాల రాజేష్ గారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మా అందరిని తీసుకెళ్లేవారు, పంపించేవారు. నిర్మాత రమణారెడ్డి గారు, ఇంటి పేరు వెన్నపూస, ఆయన హృదయం కూడా వెన్నపూసే. చాలా మంచి నిర్మాత. ఈ చిత్రం అద్భుతమైన ఘన విజయం సాధించి మా అందరికీ ఎంతో విజయోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో ఒక మంచి పాత్ర చేసే అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే రాజేష్ గారికి నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 24 డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను మా పోస్టర్స్ని రిలీజ్ చేసినందుకు. అండ్ మా టెక్నీషియన్స్ టీమ్, మా డైరెక్టర్ మోహన్ గారికి, అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, మా ప్రొడ్యూసర్ రమణ గారికి, అండ్ ఆల్సో ఇంకొక స్పెషల్ అపీరెన్స్ మా గుడ్ ఫ్రెండ్ అండ్ గుడ్ యాక్టర్ రవి గారికి, అండ్ మా హీరోయిన్ మేడంకి అందరికీ థ్యాంక్స్. ఖచ్చితంగా ఈ మూవీ, ఈ లుక్ ఎలా మేము అందరినీ సర్ప్రైజ్ చేసిందో అలాగే ఈ సినిమా కూడా సర్ప్రైజ్ చేస్తుంది.
అండ్ వెరీ సూన్ మా హీరో కూడా వచ్చి మేము అందరినీ సర్ప్రైజ్ చేస్తారని కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. భలే ఉంది కదా ఏంటి వెరైటీగా, మా సినిమా కూడా ఇలానే వెరైటీగా ఉంటుంది. అయ్యి బాబా ఇదేంటిది శ్రీకాకుళం అని పేరెట్టేసారు, కామెడీ చేస్తారనుకుంటారేమో. 2 తెలుగు రాష్ట్రాలకి శ్రీకాకుళం వాళ్ళు అంటే మామూలుగా ఉండదే అనిపించేలా తీశారు సినిమా. డైరెక్టర్ గారు కరెక్ట్ చెప్పినా? కరెక్ట్ చెప్పిన. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పట్లేదండి నేను. అందరికీ నమస్కారం, నేను రవి మహాదాస్యం అండి. ఇందులో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశాను. ఇన్ని సంవత్సరాల ఉండడం వల్ల, అందరితో పాజిటివ్ వైబ్రేషన్ ఉండడం వల్ల రాజేష్ నేను వెళ్ళి దీనికి చాలా ప్లాన్ చేసుకుని 1 డేలో అందరినీ కలిసి ఆ టైం సెట్ చేయడం అంటే ఒక చిన్న సినిమాకి మామూలు విషయం కాదు. అందరికీ తెలుసు, చిన్న సినిమాలు తీసిన అందరికీ తెలుసు. దాన్ని ఆ రేంజ్లో ఉన్న వాళ్ళతో ఓపెన్ చేయాలని అసలు దిల్ రాజు గారు దొరకడం చాలా కష్టం. మొన్న చెన్నైలో ఉన్నారు, నిన్న యానిమల్కి ముంబైలో ఉన్నారు, ఈరోజేమో షూట్ అయింది రామ్ చరణ్ గారిది. అయినా కూడా మాకు టైం ఇచ్చి వచ్చి ఇంత అలాగా బ్లెస్ చేశారు. నిజంగా చాలా ఆయనకి చాలా కృతజ్ఞతలండి. ఇది టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కాబట్టి దాని గురించే మాట్లాడతాను. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. యాక్చువల్గా అందరికీ తెలుసు షెర్లాక్ హోమ్స్ అంటే డిటెక్టివ్ అని, మనకు 80 సంవత్సరాల నుంచి బుక్స్ అందరికీ తెలుసు. దానికి సపరేట్ ప్రేక్షకులు ఉన్నారు. సో మన షెర్లాక్ హోమ్స్ ఏంటంటే శ్రీకాకుళంలో 3 ఉన్నారండి ఆ పేరులో. వెన్నెల కిషోర్ గారు ప్రధాన పాత్ర పోషించారు షెర్లాక్ హోమ్స్. కానీ షర్రు, లోకు, ఓమ్స్. షర్రు అంటే షర్మిలమ్మ వాళ్ళ అమ్మ, లోక్ అంటే లోకనాథం వాళ్ళ నాన్న, ఆ ఓం ప్రకాష్ ఓమ్స్. ఈ రూరల్ షెర్లాక్ హోమ్స్కి లింక్ కలుపుకొని ఒక 91లో రెట్రోలో చేసామండి సినిమా. అది చాలా ఫన్నీగా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అది ఫస్ట్ మన కాన్సెప్ట్ అండి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టైటిల్ ఫస్ట్ బ్లాస్ట్ అనేది చేయడానికి కారణం ఒక ఇంత ఫ్లోటింగ్లో ఇలా జరగడం అంటే ఏదో సంథింగ్ ఒక రికగ్నిషన్ కావాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదనేది చేసే వాళ్ళకి తెలుసు. చాలామంది చిన్న సినిమాలు నిర్మిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక గెస్ట్ రావడమే ఇక్కడ చాలా కష్టం. ఇందాక దిల్ రాజు గారు కూడా అదే చెప్పారు. సో ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ముందు మా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి అండి. ఆయన సింగిల్ సిట్టింగ్లో కథ ఓకే చేసి, చాలామంది అంటారు చాలా కథలు చాలాసార్లు విన్నామని. అట్లా కాదు, దాని ప్రకారం పక్కాగా ప్లాన్గా షూటింగ్ చేసాం. అందుకే ఈరోజు మా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారంటే కారణం మేము అంత టైమింగ్లో ఆయనకి ఏదైతే చెప్పామో అదే చేసాము. ఈరోజు కూడా అలాగే జనాలకి ప్రజెంట్ చేసాము. అది ఆయనకు తెలుసు. అందుకే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టైటిల్ ఫస్ట్ రివీల్ చేయాలి కాబట్టి దాని గురించే మాట్లాడాను. పిలవగానే నేను వస్తున్నాను, టైమింగ్ అయితే నేను రేపు చెప్తానని అన్నారు. చాలా చాలా సంతోషం. దిల్ రాజు గారికి ఫస్ట్ పాయింట్ అండి. 24 మంది డైరెక్టర్లో ఈరోజు లాంచ్ చేసిన ఏదైతే ఇది ఉందండి దానికి కారణం అయితే డైరెక్టర్ గారు అంకుల్ అర్పణండి. ఆయన ఫస్ట్ చెప్పిన రోజున భయపడ్డా. ఏ ఆఫీస్కి వెళ్తున్నా ఎవరో పట్టించుకోవట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు. 24 అవర్స్లో పూర్తి చేయాలన్నారు. నాకేం భయం, ఎంతమంది ఫోన్లు చేస్తున్నా ఒకరు ఫోన్లు ఎత్తరు, ఫోన్లు ఎత్తే మళ్ళీ గంట అంటారు, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఈయనేమో ఫోన్ చేసి నాకు 80% అది 24 మంది చేస్తేనే మనం ఏదైనా లాంచ్ చేయాలి, ఆ 24 మంది చేస్తేనే మన సినిమా టైటిల్ బయటకు వదలాలి అనేటప్పటికి నాకు సహకరించిన నా తోటి సహోదరులు మేనేజర్స్ మల్లెల సీతారామరాజు గారు కానివ్వండి, మైత్రి మూవీస్ నుంచి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, మన వైట్ అండ్ వైట్ వెంకటేశ్వర గారు, శ్రీని గారు, ప్రతి ఒక్కరు అంటే పేర్లు చెప్పుకుంటూ వెళ్తే మా యూనియన్ అంతా నాకు సపోర్ట్ చేశారండి. ఒక్క ఫోన్ కాల్ కోసం వాళ్ళు ఒక రోజు ఫోన్ ఎత్తకపోయిన మరుసటి రోజు రాయేష్ ఈ రోజు డైరెక్ట్ గా రాలేదు రేపు రా అంటే ఇంత సపోర్ట్ ఇచ్చిన నా తోటి సహోదరులందరూ అంటే 24 కాప్స్ లో ఫెడరేషన్ లో కూడా నేను ఒక మెంబర్ నండి. నాకు మాట మన్నించి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. యాక్చువల్లీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఫిల్మ్ ఒక పజిల్ లాంటిదండి. అంటే మీరు చూసినప్పుడు అనిపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని ఎవ్రీ టైం. ఆ పజిల్లో పీసెస్ అన్ని మా డైరెక్టర్ కమ్ రైటర్ మోహన్ గారు చాలా బాగా ఫీల్ చేశారు. యునో బీట్ సినిమాటోగ్రఫీ ఆర్ ప్రొడ్యూసర్ గారు ఆర్ art, music, especially casting and also writing, everything చాలా పర్ఫెక్ట్గా పజిల్లో ప్లేస్ అయ్యాయి. సినిమా చేస్తున్నంతసేపు కూడా మేమందరం చాలా హ్యాపీగా ఫన్గా నవ్వుకుంటూ చేసాము. సో థియేటర్కి వచ్చి చూసినప్పుడు మీ అందరికీ కూడా సేమ్ ఫీలింగ్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.